వడ్లపూడిలో నెలకొల్పిన నజరైన్ ప్లే స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. 87వ వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విశాఖ రామ్నగర్ లో విజయవంతంగా కొనసాగుతున్న నజరైన్ ప్లే స్కూల్, డే కేర్ అండ్ కోచింగ్ సెంటర్ నూతన బ్రాంచ్ ని వడ్లపూడి గాంధీ సెంటర్ వద్ద ఏర్పాటు చేశారు. నజరైన్ అకాడమీ డైరెక్టర్ ఇమాన్యుయల్, ప్రిన్సిపల్ ప్రతిమ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అతిథులు క్లాస్ రూమ్లు, ప్లే రూమ్లను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో మరో ప్లే స్కూల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని కార్పొరేటర్ జగన్ అన్నారు. నర్సరీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్, డే కేర్ తో చిన్నారులకు విలువలతో కూడిన విద్యను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్స్ దొరైరాజు, సాల్మన్ రాజు, ఏపీ టూరిజం కార్యదర్శి పవన్ కార్తీక్, క్రైస్తవ నాయకులు పీసీహెచ్ అప్పారావు, స్థానిక టీడీపీ నాయకులు రాజానరాజు, విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. కంప్యూటర్ కోర్సులు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ టైంలో నజరైన్ సోషల్ సెంటర్ ఈ ప్రాంతంలో మీకు తెలుసు బిజినెస్ ట్యాక్స్ ఏదైనా సరే స్కూల్ బాగుండాలన్నా సక్సెస్ అవ్వాలన్నా అది కంపల్సరీగా మీ ఒత్తిడి మీ ఒడివుడిలో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ స్కూల్ బాగుందంటే మాత్రం అది నేను కూడా చెప్పాలి. ఒక ఎలాగైతే మీరు సిటీలో స్కూల్ పెట్టారో అది ఎలాగైతే సక్సెస్ అయిందో అంతకన్నా డబుల్ సక్సెస్ అవుతుంది. ఈ ప్రాంతవాసులందరూ కూడా చాలా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మైండ్ పెట్టారు. ఎందుకంటే మాకు స్టీల్ ప్లాంట్ వాసులు ఎక్కువ ఈ ప్రాంతంలో. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కాబట్టి అందరూ స్టీల్ ప్లాంట్ వెళ్ళాలి, స్టీల్ టౌన్షిప్ వెళ్ళాలనుకునే వారు వెళ్ళాలైతే అలా కాదు. అంతా లోకల్ మిడిల్ స్కూల్లో కూడా ఎక్కువ మంది చదివించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ ప్రాంతంలో మరి మీ అందరికీ పక్కనే మీ అదృష్టం కూడా పక్కన ఒక పెద్ద గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో 150 లక్షలు పెట్టి సుమారు 4 ఎకరాల సెంటర్లో గౌరవ శాసనసభ్యులు రాష్ట్రపతి పల్లా శ్రీనివాసరావు గారు గత 2018లోనే మనకి 2 కోట్లు శాంక్షన్ చేశారు. అనేక కారణాలు గవర్నమెంట్ ఐదారు అయిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినట్టే దాన్ని నేను దృష్టి ప్రసారించి అంటే ఈ స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీలో సుమారు 1000 ఎకరాల త్యాగాలు చేస్తే మాకు సరైన ప్లే గ్రౌండ్ లేదని చెప్పేసి చెప్పగానే 4 ఎకరాల సెంట్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ షేరింగ్ ప్లాన్ చేసాం. ముందు అది ట్యాంక్ కాబట్టి కంపల్సరీగా ముందు గ్రౌండ్ ప్లే గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ఎక్విప్మెంట్, జిమ్, ఓపెన్ జిమ్ అది పెడదామని చెప్పి ఒక ఆలోచన. 150 లక్షల చుట్టూ ప్రహరీ అన్ని పెట్టడానికి రేపు కౌన్సిల్లో ఆమోదం కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి అది మీ అదృష్టం. మీ స్కూల్ ఎక్కడ రాకపోతే అందులో మేమే ఉంటాం కాబట్టి మీకు ఎప్పుడు కూడా లేబర్ మాధ్యమం ఉంటుంది మీకు సహకరిస్తామని తెలియపరచుకుంటూ మరి ఈ ప్రాంతంలో మీకు ఎందుకంటే చాలా ప్లే స్కూల్ ఉన్నాయి మీకు తెలిసింది చాలా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏదైనా స్కూల్ డెవలప్ అవ్వాలంటే 4-5 స్కూళ్ళు ఉంటేనే మనకు కూడా తెలుస్తుంది ఈ స్కూల్ బాగుందా ఆ స్కూల్ బాగుందా అని.